ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ తాజాగా హెచ్డబ్ల్యూకి సంబంధించిన ఫైనల్ కీతో పాటు జేఆర్ఎల్ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ హెచ్డబ్ల్యూ నోటిఫికేషన్ కూడా హారిజెంటల్ ప్రకారం అయితే భర్తీ కాబోతుంది. హారిజెంటల్ ప్రకారం జోన్ 2 బాసరకు సంబంధించి హెచ్డబ్ల్యూ కట్ ఆఫ్ అనేది జేఆర్ఎల్ ప్రకారం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రిజర్వేషన్ల వారీగా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా అప్కమింగ్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3తో పాటు టెట్ డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక జోన్ 2 బాసరా హెచ్డబ్ల్యూ గ్రేడ్ 2 పోస్టులు వచ్చేసి మొత్తంగా 72 అయితే ఉన్నాయి. ఈ 72లో 4 వచ్చేసి పిహెచ్ కేటగిరీ కింద, ఒకటి వచ్చేసి ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ కింద ఉన్నాయి. ఈ 5 మినహాయించి ఈ 5 తప్పిస్తే 67 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ అనేది యాజ్ పర్ ది జీఆర్ఎల్ అదేవిధంగా యాజ్ పర్ ది హారిజెంటల్ ప్రకారం అయితే మీకు రిజర్వేషన్ వారీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేసినప్పుడే చాలా మందికి రీచ్ అవుతుంది. ఇంకొక వీడియో నేను తీసుకోవడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వచ్చినట్టయితే వెంటనే జోన్ 3 కూడా చేసే ప్రయత్నం చేస్తాను. చూద్దాం రిజర్వేషన్ వారీగా. ఓపెన్ జనరల్లో మొత్తంగా 16 పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ 16 పోస్టులలో 9 ఒక దగ్గర, 6 ఒక దగ్గర, 1 ఒక దగ్గర ఉన్నాయి. సో ఈ 9లో నుంచి 3 1/3 కింద ఉమెన్స్కి వెళ్తాయి. ఈ 6లో 2 1/3 కింద వస్తాయి. టోటల్గా ఉమెన్కు 5 రావడం జరిగింది. ఓకేనా? మిగిలిన 11 జనరల్ కింద ఉంటాయి. ఓకేనా? సో ఈ 11 పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ చూసినట్లయితే 198.430గా కట్ అయింది. 133 ర్యాంక్ అతనికి రావడం జరిగింది. ఓపెన్ జనరల్లో ఈ ర్యాంక్ వరకు రావడం జరిగింది. నెక్స్ట్ అదే 5 పోస్టులకు సంబంధించి చూసినట్లయితే 481 ర్యాంకర్ వరకు అయితే కట్ అయింది. ఓపెన్ జనరల్లోనే ఉమెన్స్కు కేటాయించిన 5 పోస్టులకు గాను కట్ ఆఫ్ 188.480గా ఉంది. ఓకేనా? 188.480గా ఉంది. 481 ర్యాంక్. మొత్తంగా 16 పోస్టులు ఓపెన్ జనరల్ అయితే మనకు కనిపిస్తున్నాయి జోన్ 2. నెక్స్ట్ ఓపెన్లోనే ఓన్లీ మెన్స్ పోస్టులు ఉన్నాయి, అందరు తెలిసిందే. ఓన్లీ మెన్స్, ఓన్లీ ఉమెన్స్, జనరల్ కేటగిరీకి అయితే మనకు 3 కేటగిరీలు అయితే ఉన్నాయి హెచ్డబ్ల్యూలో. ఓన్లీ మెన్ కింద ఓపెన్లో చూసినట్టయితే 8 వేకెన్సీస్ ఉన్నాయి. 8 వేకెన్సీస్ గాను కట్ ఆఫ్ వచ్చేసి 226 ర్యాంక్ వరకు అయితే కట్ అయింది. 194.153గా ఉంది. 194.153గా అయితే కట్ అయింది ఓపెన్ మెన్స్, ఓన్లీ మెన్స్ కట్ ఆఫ్ అనేది. ఓన్లీ ఉమెన్స్ కింద చూసినట్లయితే మొత్తంగా 5 వేకెన్సీస్ ఉన్నాయి. 3 ఒక దగ్గర, 1 ఒక దగ్గర, 1 ఒక దగ్గర. సో ఓన్లీ ఉమెన్స్ కింద, ఓపెన్ ఉమెన్స్ కింద చూసుకున్నట్లయితే 186.074 కట్ అయింది. ఓపెన్ ఉమెన్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది 642 ర్యాంకు వరకు అయితే కట్ అయింది ఓపెన్ ఉమెన్స్. ఓకేనా? బాసరా జోన్కు సంబంధించి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ జనరల్లో 2 వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి మనకు. ఈడబ్ల్యూఎస్ జనరల్లో 2 వేకెన్సీస్. ఈ 2 వేకెన్సీస్ కూడా ఇద్దరు మేల్ ఆస్పిరెంట్స్ ఉంటే ఫిల్ అయ్యాయి. ఇందులో మనం చూసుకున్నట్లయితే 189.818 కట్ అయింది ఈడబ్ల్యూఎస్ జనరల్. 189.818 కట్ అయింది. 399 ర్యాంక్ అతనికి అయితే రావడం జరిగింది ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ. ఇక్కడ వరకు కట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ మెన్స్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ మెన్స్లో 185.310 కట్ అయింది. 185.310 కట్ అయింది. 701 ర్యాంక్ వరకు అయితే ఈడబ్ల్యూఎస్ ఓన్లీ మెన్స్ కట్ అయింది. ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్లో ఎటువంటి వేకెన్సీస్ లేవు, 0. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు బీసీఏ జనరల్లో 3 వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి. ఒక దగ్గర 2, ఒక దగ్గర 1 అనమాట. కాబట్టి 1/3 కేటాయించడం జరగదు. 3 ఉన్న దగ్గర మాత్రం కేటాయిస్తారు. 2+1 కింద మనం చూసినట్లయితే 187.861 కట్ అయింది బీసీఏ జనరల్. 509 ర్యాంకర్ వరకు అయితే కట్ అయింది బీసీఏ జనరల్. 187.861 కట్ అయింది. బీసీఏ మెన్స్, ఓన్లీ మెన్స్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 183.689 కట్ అయింది బీసీఏ మెన్స్. 183.689 కట్ అయింది. 837 ర్యాంక్ వరకు అయితే రావడం జరిగింది బీసీఏ మెన్స్. బీసీఏ ఉమెన్స్లో ఒక పోస్ట్ ఉంది, కేవలం ఒకే పోస్ట్ ఉంది. ఈ ఒక పోస్ట్ గాను 180.444 కట్ అయింది. 1197 ర్యాంకర్ వరకు అయితే రావడం జరిగింది బీసీఏ ఉమెన్ కట్ ఆఫ్ అనేది. ఓకేనా? 180.444కి అయితే కట్ అయింది. నెక్స్ట్ బీసీబీ జనరల్లో చూసినట్లయితే 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులలో చూసినట్టయితే 2 ఒక దగ్గర, 1 ఒక దగ్గర ఉన్నాయి. సో ఈ 3 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ మనం గమనించినట్లయితే 193.309గా ఉంది. 193.309కి అయితే బీసీబీ జనరల్ కట్ ఆఫ్ అయింది. 261 ర్యాంక్ అతనికి అయితే వచ్చిందనమాట. లాస్ట్ ఈ కేటగిరీ వరకు, ఈ ర్యాంక్ వరకు అయితే మనకు బీసీబీ జనరల్ కట్ ఆఫ్ కాగా బీసీబీ మెన్స్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. బీసీబీ మెన్స్ 2 వేకెన్సీస్ కనిపిస్తుంటే బీసీబీ మెన్స్లో 190.956 కట్ ఆఫ్ అయింది.
బీసీబీ మెన్స్ 190.956 అయితే కట్ అయింది 2 వేకెన్సీస్ గాను. ర్యాంక్ వచ్చేసి 353 ర్యాంక్ అతనికైతే మనకు లాస్ట్ పోస్ట్గా రావడం జరిగింది బీసీబీ మెన్స్లో. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే బీసీలో ఎటువంటి వేకెన్సీస్ లేవు జనరల్ కానీ ఉమెన్స్లో. బీసీసీ ఓన్లీ మెన్ ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక పోస్టుకు కట్ ఆఫ్ వచ్చేసి 166.93గా ఉంది. ఓకేనా. సో ర్యాంక్ వచ్చేసి 4020కి అయితే కట్ అయింది ఓన్లీ మెన్. ఈ అబ్బాయి ఏమంటారు బీసీసీ మెన్స్లో ఒక పోస్ట్ ఉన్నప్పటికీ ఇతనికంటే ముందు ఇద్దరు బీసీసీ ఫీమేల్స్ ఉన్నారు కానీ వారికి రాలేదు. కారణం ఏంటంటే ఓన్లీ మెన్ కింద కేటగిరీ కింద ఉన్నాయి ఈ పోస్ట్ అనేది ఒకటి. కాబట్టి ఇద్దరు ఎవరైతే ఇతనికంటే ఎక్కువ స్కోర్ ఉన్నప్పటికీ వాళ్ళకి రాలేకపోయింది. ఓకేనా. 170+ ఉన్నారు వారు. నెక్స్ట్ బీసీడీ జనరల్లో ఒక పోస్టు, బీసీడీ మెన్స్ ఒక పోస్ట్ ఉంది. బీసీడీ జనరల్ ఒక పోస్ట్ గాను కట్ ఆఫ్ వచ్చేసి 189.851 ఉంది. 189.851 ఉంది. 393 ర్యాంక్ వరకు అయితే కట్ అయింది. 393 ర్యాంక్ వరకు అయితే బీసీడీ జనరల్ కట్ అయింది 189.851కు. బీసీడీ మెన్స్ ఒక పోస్ట్ ఉంది. బీసీడీ మెన్స్లో ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది. ఈ బీసీడీ మెన్స్కి సంబంధించి ఒక పోస్టు కట్ ఆఫ్ చూసినట్లయితే 189.80కు కట్ అయింది. పాయింట్స్లోనే కట్ అయింది. జనరల్ మెన్కి వచ్చేసరికి 406 ర్యాంకర్ వరకు అయితే రావడం జరిగింది బీసీడీ మెన్స్. బీసీఈ ఓన్లీ మెన్ ఒక పోస్ట్ ఉంది. బీసీఈ ఓన్లీ మెన్ ఒక పోస్ట్ కనిపిస్తుంది. ఈ ఒక పోస్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి 186గా ఉంది. 583 ర్యాంకర్ వరకు అయితే రావడం జరిగింది. బీసీ మెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత జోన్ 2కు 186.740గా ఉంది. ర్యాంక్ వచ్చేసి 583 అనమాట. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ జనరల్లో టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 3 ఒక దగ్గర, 2 ఒక దగ్గర. ఈ 3లకి ఒక పోస్ట్ అయితే 1/3 కింద రావడం జరుగుతుంది. సో 4 అయితే జనరల్లో ఉంటాయి. ఈ 4 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ అనేది 191.281గా ఉంది. 341 ర్యాంకర్ వరకు అయితే కట్ అయింది. ఎస్సీ జనరల్లో ఉన్న మేల్ కట్ ఆఫ్ అనేది 341 ర్యాంక్ వరకు కట్ అయింది 191.281గా. అదేవిధంగా మిగిలిన ఒక పోస్ట్ అయితే ఉంది. ఎస్సీ జనరల్లో ఒక పోస్ట్ వచ్చింది కదా 1/3 కింద 183.751కి అయితే కట్ అయింది. 830 ర్యాంక్ అమ్మాయికి అయితే రావడం జరిగింది. ఎస్సీ జనరల్లో ఒక అమ్మాయికి పోస్ట్ వచ్చింది కదా ఆ పోస్టు 830 ర్యాంకర్ వరకు అయితే కట్ అయింది. నెక్స్ట్ ఎస్సీ ఓన్లీ మెన్ పోస్టులు వచ్చేసి 5 ఉన్నాయి. ఎస్సీ ఓన్లీ మెన్ పోస్టులు 5 ఉంటే కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి ఎస్సీ మెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ 184.540గా ఉంది. 184.540గా ఉంటే ర్యాంక్ వచ్చేసి 766 అతనికి కట్ అవుతుంది ఎస్సీ మెన్స్. ఎస్సీ ఉమెన్స్ ఓన్లీ ఉమెన్స్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. 179.395 కట్ అయింది. 179.395 అయితే కట్ అయింది. 1348 ర్యాంక్ వరకు అయితే ఎస్సీ ఉమెన్ కేటగిరీ కట్ అయింది. నెక్స్ట్ ఎస్టీ జనరల్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 3 వేకెన్సీస్ కూడా ఒకటిగా ఉన్నాయి. అక్కడొకటిగా ఉన్నాయి. సో ఈ 3 వేకెన్సీస్ సంబంధించిన కట్ ఆఫ్ ముగ్గురు కూడా అబ్బాయిలతోనే కట్ అయింది. ముగ్గురు కూడా టాప్ 3లో అబ్బాయిలు ఉన్నారు. ఎస్టీ జనరల్లో 184.693గా ఉంది. 184.693గా ఉంది. 732 ర్యాంకర్కి అయితే రావడం జరిగింది ఎస్సీ జనరల్లో లాస్ట్ పర్సన్. ఓకేనా. నెక్స్ట్ ఎస్టీ మెన్స్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో 3, మెన్స్లో కూడా 3 ఉన్నాయి. ఈ ఎస్టీ మెన్స్ 3 పోస్టులకు సంబంధించిన కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 178.060గా ఉంది. 178.060గా ఉంది ఎస్టీ మెన్స్ కేటగిరీ కట్ ఆఫ్. 1519 ర్యాంకర్ వరకు అయితే రావడం జరిగింది ఎస్టీ మెన్స్ జాబ్ అనేది. నెక్స్ట్ ఎస్టీ ఉమెన్ కేటగిరీ కింద మనకు చూసినట్టయితే ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది. ఈ ఒక పోస్టుకు సంబంధించిన కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 168గా ఉంది. ర్యాంక్ వచ్చేసి 3683గా ఉంది ఎస్టీ ఉమెన్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది. ఓకేనా. మిగిలిన పిహెచ్లో 4 వేకెన్సీస్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ ఒక పోస్ట్ కానీ మనకు మొత్తంగా 5 పోస్టులు అయితే చెప్పలేదు. పిహెచ్లో కారణం చెప్పకపోవడానికి కారణం అందులో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. విహెచ్ కానీ ఓహెచ్ కానీ. సో ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని నేను చెప్పలేకపోతున్నాను. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మనం చెప్పలేము. మొత్తంగా ఈ 5 పోస్టులు మినహాయించి 67 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ ఇది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో జోన్ 3కి సంబంధించిన కట్ ఆఫ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.